అపర్ణాదేవి గారు, ఇదొక్కసారి చదవండి. ఏమిటది? వసుంధర పతనానికి పరీక్ష ఆధారం. అది రాసిన సూసైడ్ లెటర్. ఇప్పుడేమంటారు అపర్ణాదేవి గారు? ఈ సూసైడ్ లెటర్ నువ్వు రాసావా, తనతో రాయించావా? ఏమైతేనే ఉందిలే, మనకు కావలసిన పనైతే జరిగింది కదా. అది నాకిచ్చిన మాటనే నిలబెట్టుకోలేకపోయింది. ఇక ఈ పేపర్లో రాసినట్టుగా ఎలా నడుచుకుంటుంది కాంతం? నా ప్రణాళిక నాకుంది అపర్ణాదేవి గారు, మీరు నన్ను పూర్తిగా నమ్మండి. మనమందరం ఇక్కడి నుంచి ఒకే బండిలో బయలుదేరతాం. పథకం ప్రకారమే వసుంధర వాళ్ళమ్మ సమాధి చూసి కళ్యాణ మండపానికి వస్తుందని కారులోంచి దాన్ని దించేసి దాంతోపాటు నేను కూడా దిగుతాను. దాన్ని వాళ్ళమ్మ సమాధి దగ్గరే శాశ్వతంగా ఉండిపోయేలా చేస్తాను. బాగుంది, వినడానికి చాలా బాగుంది. అమలు చెయ్యి. మీరు అంగీకరించారు, నాకు చాలా సంతోషంగా ఉంది అపర్ణాదేవి గారు. ఇక చూసుకోండి, ఆ వసుంధరని సమాధి దగ్గరే దించి అట్నుంచటే దాన్ని పైకి పంపించేస్తాను. కాంతమ్మ గారు, ఎవరిని అట్నుంచటే పంపించేస్తానంటున్నారు? అది అది పర్వాలేదు, చెప్పండి కాంతమ్మ గారు. ఏదైనా సమస్య? అది అదేంటంటే ఏమైందమ్మా? కాంతమ్మ గారు తనకు కావలసిన వాళ్ళని అట్నుంచటే పంపిస్తానంటున్నారు. అడిగితే తడపడుతున్నారు. ఎవరో చెప్పండి బామ్మగారు, నేను వెళ్ళి దింపేసి వస్తాను. అది కాదు బాబు. ఎవరో చెప్పు నాన్నమ్మా. కంగారు పడకుండా చెప్పు కాంతం. అదేం లేదు సుచిత్ర గారు, వసుంధర ఎంతో ప్రేమించే వాళ్ళ అమ్మ తరపు బంధువులు కూడా ఈ పెళ్లికి వస్తున్నారు. వాళ్ళ కోరిక ఏంటంటే, నా కోడలకి కాలం చెల్లిపోయింది కదా, అందుకని వసుంధర కళ్యాణ మండపానికి వెళ్లే ముందు వాళ్ళమ్మ సమాధి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా ఆ బంధువులు ఉత్తరం రాశారు. శుభమా అంటూ పెళ్లికెళ్తుంటే శ్మశానానికి వెళ్ళడం అవసరమా అని వాళ్ళని అట్నుంచడే పంపించేస్తాను నేను అని అపర్ణాదేవి గారితో చెప్తున్నాను. అంతే, ఏం లేదు. అమ్మ వసుంధర, మీ అమ్మ తరపు బంధువులు ఉన్నారని, వాళ్ళు ఇలా అడుగుతున్నారని నాతో ఒక్క మాటని చెప్పలేదేంటమ్మా? మళ్ళీ నేల చూపులు చూస్తావేమిటే? అడిగింది మీ అత్తయ్య గారేగా, చెప్పు, పర్వాలేదు. అవును మేడం, ఈ విషయంలో మాకే అభ్యంతరం లేదమ్మా. నువ్వు మీ వాళ్ళు కోరుకున్నట్టుగానే మీ అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకుని కళ్యాణ మండపానికి రా. సరే మేడం, నేను మా అమ్మ దగ్గరికి వెళ్తాను. వెళ్తాను కాదమ్మా, వెళ్ళొస్తాను అనాలి. పర్వాలేదు మేడం, మా అక్కని నేనే అక్కడికి తీసుకువెళ్ళి దగ్గరుండి కళ్యాణ మండపానికి తీసుకొస్తాను. అన్నింటికి ఓ పుడింగిలా మధ్యలో దూరిపోతావేమిటే? వసుని నేనే తీసుకెళ్ళి నేనే తీసుకొస్తాను. అక్కడ కళ్యాణ మండపానికి వచ్చిపోయే బంధుమిత్రుల్ని ఆనందబాబు ఒక్కడే చూసుకుంటే ఏం బాగుంటుంది చెప్పు? నువ్వు కూడా నా పని చూసుకో. నిజమే అలేఖ్య, మీ నానమ్మ వసుంధర వెళ్ళొస్తారులే. అలా అయితే అక్క కోసం మీరు చేయించిన తాలిబొట్టు ఇవ్వండి మేడం. కలశం మీద పెట్టి కళ్యాణ మండపానికి తీసుకెళ్ళాలి. అది వంశీ దగ్గరే ఉందమ్మా. నేను వెళ్ళి తీసుకొస్తానమ్మా. నక్షత్ర, అన్నయ్య బుగ్గకు దిష్టి చుక్క పెడితే సరిపోతుంది కదా. దిష్టి బొమ్మలా నువ్వు పక్కనే నడుస్తూ రావాలా? ఆనంద్, వంశీకి తను చాలా దగ్గర మనిషి. వంశీని తీసుకొచ్చే అధికారం తనకుంది.
కానీ చూసేవాళ్ళు తప్పుగా అనుకుంటారు కదా నానమ్మా. తప్పుగా ఏం అనుకోరు చిన్న బావా. బావ మర్దల్లే అనుకుంటారు. సర్లే కాని కొంచెం 4 అడుగులు దూరంగా ఉండు నక్షత్ర. నాన్న వంశీ, అమ్మా వసుంధర కోసం నేను తయారు చేయించిన తాళి అలెక్కి ఇవ్వు నాన్న. ఆ తాళి కలసం మీద ఉంచి మండపానికి తీసుకెళ్ళాలి. అమ్మా ఆ తాళి అన్నయ్య అది మీ దగ్గరే ఉంది కదా. కాదు, వంశీ బావ చేతిలో ఉంది. నక్షత్ర, నీకేమైనా గాలి సోకిందా? ఆ, వంశీని ఎదురుగానే ఉన్నాడు కదా. అవును కదా. అదే బావా, ఆ రోజు నీ చేతిలో ఉన్నప్పుడు నాకు చూపించావు కదా. అదే అదే ఇప్పుడెక్కడుంది? చెప్పు నాన్న. గదిలోనే ఎక్కడ ఉందమ్మా, గుర్తులేదు. మరి తెచ్చివ్వు. సరే వసుంధర గారు, మీరు కూడా రండి. మన చేతుల మీదగానే అమ్మకి తాళిబొట్టు తీసుకొచ్చిద్దాం. వెళ్ళవే వసుంధరా, ఆలస్యం అయితే కీడు జరగలదు. వెళ్ళు. ఆనంద్, అందర్నీ బయలుదేరమని చెప్పు. ఇంకాసేపట్లో మనం కూడా బయలుదేరాలి. అలాగే నానమ్మా. వసుంధర గారు, అమ్మ అడిగిన తాళిబొట్టు ఇప్పుడు వంశీ సార్ చేతిలో ఉంది. ఆ రోజు అమ్మ గుళ్ళో ఆ తాళిబొట్టు నా చేతికిచ్చింది. ఇప్పుడు దాని అవసరం వచ్చింది. మీరేం కంగారు పడకండి వసుంధర గారు. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా మీ మెళ్ళో తాళి కట్టేది మాత్రం వంశీ సారే. పదండి. ఈ జన్మకి వంశీ సార్ నా మెడలో తాళి కట్టే ప్రాప్తం నాకు లేదనుకుంటాను మురళీ గారు. పదండి. చిత్రసేన్ గారు, వసుంధర నేను వచ్చాం, తలుపు తీయండి. చిత్రసేన్ గారు, మనం కళ్యాణ మండపానికి వెళ్ళాలి. మాతో పాటు మీరు కూడా వస్తున్నారా? తలుపు తీయండి. ఏమైంది? ఏమైంది వసుంధర గారు? చిత్రసేన్ గారు, కళ్యాణ మండపానికి వెళ్లే ముందు వసుంధర గారు వంశీ సార్ని చూడాలనుకుంటున్నారు. ఒకసారి తలుపు తీయండి. ఎవరైనా చూస్తే బాగుదు, త్వరగా తీయండి. డోర్ ఓపెన్ చేసే ఉంది. చిత్రసేన్ గారు, నేనే తల మీద బలమైన దెబ్బ కొట్టి చిత్రసేన్ గారు గాఢంగా నిద్రపోయేలా చేశాను. అత్తయ్య ఏం నువ్వు చేస్తుంది? ఏయ్, ఎవర్రా నీకు అత్తయ్యా? చిత్రసేన్ గారు ఇలా అడ్డంగా పడున్నా కూడా నీకింకా అర్థం కాలేదా మురళి? అంటే వంశీ సార్ నేను చేశావు? నా కూతురికిచ్చి పెళ్లి చెయ్యాలని ఇన్నాళ్ళు పిచ్చిదాన్లో వెతుకుతున్నాన్రా. ఇప్పుడు దొరికాడు. ఇక ఊరుకుంటానా? ఊరంతా మాట్లాడుకునేలా పెళ్లి చేయను. మురళీ గారు, ఈ రాక్షసుతో మాటలు అనవసరం. ముందు మనం వంశీ సార్ని కాపాడుకుందాం. పదండి. చిత్రసేన్ గారు, చిత్రసేన్ గారు, చిత్రసేన్ గారు, లేవండి. చిత్రసేన్ గారు. కళ్ళు తెరవండి. చిత్రసేన్ గారు. వంశీ సార్.
గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక గూటిలోన రామచిలకుంది, ఒక గూటిలోన కోయిలుంది. అత్తయ్య, వంశీ సార్ని ఎక్కడ దాచావు, ఏం చేసావు చెప్పు. వంశీనా? ఏ వంశీ? కాకర్ల వంశీ నువ్వే కదా మురళి. నాకు చేదు మిగిలించి వంశీ స్థానంలో నువ్వుండి నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకున్నావా? ఈ శుభముహూర్తానికే కదా పెళ్లి. ఐరేంద్రి, వంశీ సార్ ఎక్కడున్నారో చెప్పకపోతే నిన్నేం చేస్తామో మాకే తెలీదు. ఇన్నాళ్ళు వంశీ సార్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాం. చెప్పు, వంశీ సార్ ఎక్కడున్నారో చెప్పు. మీరిద్దరూ పెళ్లిపీట్ల మీద కూర్చోండే. మురళి, నువ్వు వసుంధర మెళ్ళో 3 ముళ్ళు వెయ్యి. పంతులు మంత్రాలు చదువుతాడు, నేను అక్షింతలు వేస్తాను. మీ ఇద్దరి పెళ్ళయ్యాక వంశీ ఎక్కడున్నా ఇక్కడికి తీసుకొచ్చి నక్షత్రకి వంశీతో పెళ్లి జరిపిస్తాను. అత్తయ్య, నువ్వు పిచ్చానందంతో ఏం మాట్లాడుతున్నావు నీకే అర్థం కావట్లేదు. మర్యాదగా చెప్పు, వంశీ సార్ని ఎక్కడ దాచావు, ఎక్కడికి తీసుకెళ్ళావు, ఏం చేసావు అసలు చెప్పు. ఎక్కడున్నారు వంశీ సార్? అత్తయ్య, మర్యాదగా చెప్పు, లేదంటే అందరిని పిలిచి నీ గురించి నిజం చెప్పేస్తాను. అవును మురళి, నాకు ఇష్టమైన అంకే 7. నేను 7 లెక్క పెడతాను, ఈ లోపల చెప్పి. 1 2 3 4 5. అవును మురళి, ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఇక్కడికి వచ్చి షాక్ అయిన వెంటనే నేను వంశీని కాదు మురళిని అని చెప్పేస్తావా? ఇన్నాళ్ళు ఆయన స్థానంలో ఉండి మిమ్మల్ని మోసం చేశాను అని చెప్తావా? వంశీ ఇంట్లోనే ఉన్నా వసుంధర ఎవ్వరితో చెప్పకూడదని నేనే మాట తీసుకున్నానని అందరితో చెప్పాలనుకుంటున్నావా మురళి? ఓడిపోయిన పార్టీకి కూడా జెండాలుంటాయి మురళి. గెలిచామని అపోహపడితే ఎలా? నీకు దండం పెడతాను, వంశీ సార్ ఎక్కడున్నారో చెప్పు. ఆయన ఆరోగ్యం చివరి దశలో ఉంది. ఇప్పుడు మేము ఆయన పక్కనే ఉండాలి. ప్లీజ్, ఎక్కడున్నారో చెప్పండి. నువ్వేమంటావు మురళి? అత్తయ్య ప్లీజ్, వంశీ సార్ని బతికించుకోవడం కోసం మేము చాలా కష్టపడ్డాం, ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఇప్పుడు వంశీ సార్ కనిపించకపోతే మేము ప్లీజ్ అత్తయ్య, వంశీ సార్ని ఎక్కడ దాచావో చెప్పు, నువ్వేం చేయమన్నా చేస్తాం. వంశీ లాంటి మహానుభావుడు కనపడితే ఇంకా ఎదురుగా పెట్టుకుని హారతి పళ్ళం వెలిగించి దిష్టి తీస్తావా? మీరిద్దరూ రాకముందే బయటికి పంపించేశాను. ఎక్కడికి పంపించారో చెప్పండి. ఇప్పుడు ఆయనకు మెడిసిన్ టైం. ప్లీజ్ చెప్పండి మేడం. ఆయన స్పృహలోకి వచ్చాక మేము ఇంటి నుంచే వెళ్ళిపోతాం. కానీ ఇప్పుడు మాత్రం ఆయన జీవితంతో ఆడుకోవద్దు. చెప్పండి ప్లీజ్. అత్తయ్య ప్లీజ్, నువ్వు కూడా వంశీ సార్ క్షేమంగా బయటపడాలనే కదా కోరుకుంటున్నావు. ప్లీజ్ అత్తయ్య చెప్పు, ఎక్కడికి పంపించావు, ఎలా పంపించావు? మీరిలా అడుగుతుంటే నాకు కాళ్ళ చేతులు ఆడట్లేదు మురళి. ఇందాక కళ్యాణ మండపానికి పెళ్లి సామాన్లు వెళ్తుంటే వంశీబాబుని ఒక బాక్స్ లో పెట్టించి జాగ్రత్తగా పంపించాను. మీరు చూసే ఉంటారే. అత్తయ్య అత్తయ్య, ఆయన అలా బయట ఉండటం చాలా ప్రమాదకరం. ఆయనకి అసలే ఆరోగ్యం బాలేదు. ఆయన్ని వెంటనే కనిపెట్టాలి, లేకపోతే ఆయన మనకి దక్కరు. చచ్చిపోని మురళి. నా అల్లుడు వంశీ చచ్చిపోయినా నేను హ్యాపీనే. నా అల్లుడు చనిపోయిన మరుక్షణమే నా కూతురు వంశీని అలా చూసి దాని తలరాత బావుంటే పిచ్చిదవుతుంది. నాకు వంశీయే కావాలనుకుంటే వంశీ శవం మీద పడి అది కూడా చచ్చిపోతుంది. వంశీ సార్ ఎక్కడున్నారో చెప్పండి మేడం. ఆయన్ని క్షేమంగా ఎక్కడికి చేర్చి మేము వెళ్ళిపోతాం. మీరు వెళ్ళకూడదు వసుంధరా. చెప్పండి, నేను చెప్పినట్టుగా చేస్తాను అంటే ఇప్పుడే మీకు వంశీ ఎక్కడున్నాడో తెలియజేస్తాను. ఏం చేయాలో చెప్పు. మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి, భార్యాభర్తలవ్వాలి.
సుఖంగా బతకాలి. మీ ఇద్దరి పెళ్లి ఖర్చు మొత్తం నేనే భరించాలి. అంతే అంతే మురళి. నో, అలా జరిగే పని కాదు, జరగదు. అలా అయితే వంశీని మీరు చూడడం కూడా కుదరదు. మీరు చెప్పినట్టుగానే చేస్తాం మేడం. వంశీ సార్ ఎక్కడున్నారో చెప్పండి. వసుంధర గారు ఏంటి? ఇప్పుడు వంశీ సార్ని కాపాడుకోవడమే నాకు ముఖ్యం. ప్లీజ్ మురళి గారు, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ వసుంధర, ఇంత తొందరగా అర్థం చేసుకున్నందుకు. ఆ వంశీ ఎక్కడున్నాడో చెప్పించాల్సిన వాళ్లతోనే చెప్పిస్తాను. మేడం. రే, నీ ఫోన్ తీసుకెళ్లి వాళ్ళకివ్వు. అలాగే మేడం. మీతో మా మేడం గారు మాట్లాడతారంట, మాట్లాడండి. హలో ఐరేంద్రి మేడం. హాయ్ మధురా. మధురానా? మధురా? మధురా ఏంటి అక్కడ స్టేటస్? మధురా ఏది? నీకు వంశీ కావాలా వద్దా? మేం వంశీ సార్ పక్కనే ఉన్నాం మేడం. ఇందాకే డాక్టర్ గారు వచ్చి వంశీ సార్కి ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయారు. వెరీ గుడ్ మధురా. మా అన్నయ్యకి వసుంధర గారికి పెళ్లి జరిగేలోపు వంశీ సార్ స్పృహలోకి వచ్చేస్తారేమో మేడం. నువ్వు బలంగా కోరుకో మధురా. ఇక్కడ వసుంధరతో మీ అన్నయ్య పెళ్లి జరిగిపోతుందిలే. థ్యాంక్ యూ మేడం. మీలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉండాలి. మధురా, నేను ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాను. నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏంటి మురళి, వంశీ పేరు తలుచుకోగానే ఆవేశం పెరిగిపోయింది? నీకో నిజం చెప్పనా? ఇందాక డాక్టర్ వచ్చి వంశీకి ఇంజెక్షన్ చేశాడని మధుర చెప్పింది కదా. ఆ ఇంజెక్షన్ వంశీ కోలుకోవడానికి కాదు. మీరు నేను చెప్పినట్టు చెయ్యకపోతే వంశీ కోమాలోంచి స్పృహలోకి రాకముందే చచ్చిపోతాడు. పక్కన మీ వాళ్ళని కాపలాగా ఎందుకు పెట్టాననుకుంటున్నావు మురళి? నేను చెప్పినట్టుగా మీరు చెయ్యకపోతే వంశీ చచ్చిపోతాడు. దానికి కారణం నువ్వు, మీ అమ్మ, నీ చెల్లెలు, మొత్తం నీ కుటుంబమే వంశీ చావుకి దోహదపడ్డారని పుకార్లు పుట్టించి నిన్ను ఉరికంబం ఎక్కిస్తాను మురళి. నీకర్థమైంది కదా వసుంధర? నన్ను క్షమించండి మేడం. మీరు చెప్పినట్టుగానే చేస్తాను. మీరెవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను. వంశీ సార్కి మాత్రం హాని జరగకుండా మీరే కాపాడాలి. నువ్వు ఓకే వసుంధరా. మరి మురళి కూడా నీతో పెళ్లి కొప్పుకుంటే వంశీ బతకడానికి విరుగుడు మందు ఇప్పుడే ఇప్పిస్తాను. నువ్వేమంటావు మురళి? చూసావా వసుంధర, వంశీ చావాలని మురళి కూడా కోరుకుంటున్నాడు. వసుంధర గారు, మీరు మాత్రం ఒప్పుకోకండి. వంశీ సార్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. దయచేసి నా బాధను అర్థం చేసుకోండి మురళి గారు. ఇప్పుడు వంశీ సార్ని కాపాడుకోవడం తప్ప నాకు వేరే దారి లేదు. ఐరేంద్రి గారి మాటని కాదనకండి. మాట్లాడు మురళి. వసుంధర గారు చెప్తున్నారు కదా, అలాగే కానివ్వండి. ఇప్పుడు నిర్ణయం ఒక కొలిక్కొచ్చింది. మేడం, మురళి గారు కూడా ఒప్పుకున్నారు కదా. ప్లీజ్ వంశీ సార్ని మా దగ్గరికి రప్పించండి.
చెప్పండి మేడం. రేయ్ తనకి ఫోన్ అలాగే మేడం. మీతో మా మేడం గారు మాట్లాడతారంట, మాట్లాడండి. చెప్పండి మేడం. మధురా మీ అన్నయ్య మాట్లాడతాడంట, ఒకసారి మాట్లాడమ్మా. అన్నయ్య, అమ్మా మధురా, వంశీ సార్ ఎలా ఉన్నారమ్మా? ఆయన క్షేమంగానే ఉన్నారన్నయ్య. మీరేం కంగారు పడకండి, మేము వచ్చేస్తున్నాం. ఇప్పుడే అన్నీ మాట్లాడేస్తే ఎలా మధురా? మీ అన్నయ్యని కళ్యాణ మండపానికి తీసుకొస్తున్నావు. అక్కడ మీ వదిన గారిని రెడీ చేస్తూ మీ అన్నయ్య సిగ్గుపడే సన్నివేశాన్ని చూడొచ్చు. ఉంటానే.